BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెల్ల. జగనోన్మాద బాధితులు ఉద్యోగులు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై అరాచకాలు పెరిగిపోయాయి. మనందరి ప్రభుత్వంలో ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం. ఉద్యోగుల సంక్షేమానికి మనందరి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇవి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాటలు. అవును, 5 ఏళ్లు అధికార మదంతో అరాచక పాలన సాగించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా పలికిన చిలక పలుకులు అధికారంలోకి వచ్చే వరకు మేకవన్నె పులిలా ప్రజలు ఉద్యోగులు ఏది చెబితే అది చేస్తానని నమ్మించారు. ఒక్కసారి అధికారం ఇవ్వండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుకున్నారు. జగన్ మాయ మాటలు నమ్మిన ప్రజలు 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే జగన్లో క్రూరమైన మృగం బయటికొచ్చింది. ప్రజలు ఉద్యోగులు ఎవరైనా తన కాళ్ల క్రింద ఉండాల్సిందే అన్నట్లుగా జగన్ అధికార మదంతో విర్రవీగారు. ఉద్యోగులను పెట్టిన చిత్రహింసలు అన్నీ ఇన్ని కావు. జగన్ హయాంలో భయంతో ఎవరూ బయటకు చెప్పుకోలేకపోయారు. తాజాగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు గత 5 ఏళ్లలో తాము అనుభవించిన ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల పట్ల జగన్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో ఉన్నంతకాలం ఉద్యోగ సంఘాల నేతలు వణికిపోయారు. ఉద్యోగుల సమస్యలపై నోరెత్తకుండా తనకు అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలకి తన హయాంలో జగన్ ప్రాధాన్యతనిచ్చారు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఉద్యోగుల సమస్యలపై పోరాడే ఉద్యోగ సంఘాల నేతలను జగన్ ఆయన గ్యాంగ్ చెప్పుకోలేని ఇబ్బందులకు గురి చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. PRC విషయంలోనూ ఉద్యోగులను జగన్ సర్కార్ మోసం చేసింది. ఇదేమని ప్రశ్నిస్తే ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులను చర్చలకు పిలవడం, ఏమీ తేల్చకుండా పంపించడం, గట్టిగా ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేయడం జగన్ హయాంలో రివాజుగా మారిపోయింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి ఇలా ఒకరేంటి ప్రతి ఒక్కరూ ఉద్యోగులను బెదిరింపులకు గురి చేసిన వారే. ఒకానొక సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలంటూ విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారంటే ఉద్యోగ సంఘాల నేతలు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు. తన అనుచర గణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్ ఉద్యోగులను, వారి సమస్యలను మాత్రం గాలి కొదిలేశారు. PRC అమలు విషయంలో జగన్ సర్కార్ చేసిన అన్యాయంపై ఉద్యోగులు 2022 ఫిబ్రవరిలో గర్జన పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక, పింఛనుదారుల సంఘాలు పోలీసుల నిర్బంధాలను దాటుకొని విజయవాడకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో జగన్ ఆయన గ్యాంగుకు ముచ్చెమటలు పట్టాయి. ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గుర్తించిన జగన్ ప్రభుత్వం కాస్త తగ్గినట్లు కనిపించినా వారి సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదు. సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి చేసిన మరో ఘోరం తప్పిదం ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టడం. ఈ వ్యవహారం దేశం యావత్తు నివ్వెరపోయేలా చేసింది. బడుల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు సిగ్గుతో తలదించుకొని మద్యం షాపుల ముందు నిల్చోవలసి వచ్చింది. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించేందుకు ఉద్యోగ సంఘాల నేతలను పెట్టిన చిత్రహింసలు అన్నీ ఇన్ని కావు. నేను రాజును, మీరంతా నా భటులు అన్నట్లుగా జగన్ వ్యవహరించిన తీరు ఇప్పటికీ ఉద్యోగులు గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్న సందర్భాలున్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినవే. కానీ బయట ప్రపంచానికి తెలియకుండా జగన్ ఆయన గ్యాంగ్ ఉద్యోగ సంఘాల నేతలను ఎంతలా చిత్రహింసలకు గురి చేశారో ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలు ఎదుర్కొన్న అవమానాలు, బెదిరింపులు అనేకమున్నాయి. జగన్ గ్యాంగ్ బరి తెగించి వారిని ఇబ్బందులకు గురి చేసింది. అప్పట్లో తమ ఫోన్లు సైతం జగన్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు ఉద్యోగులపై జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అరాచకాలను తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ వివరించాడు. తాను గవర్నర్ను కలిసిన తర్వాత తన 2 ఫోన్ నెంబర్లను ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు ట్యాప్ చేసి బెదిరించారని, అందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సూర్యనారాయణ చెప్పారు. గవర్నర్ను కలిసిన తర్వాత ప్రభుత్వం తనపై దాడి చేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో
పాటు పవన్ కళ్యాణ్ను కలిసేందుకు వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని, వెంటనే నన్ను పిలిపించి నువ్వు పవన్ చంద్రబాబులను కలవడం మానుకోకపోతే చాలా ఇబ్బందులు పడతావని బెదిరించారని, అవసరమైతే చంపిస్తామనే స్థాయికి వారు వెళ్లారని సూర్యనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సమస్యల్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో తన కుటుంబాన్ని కూడా వేధించారని, తన కుటుంబాన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వేధింపులపై జ్యుడిషియల్ కమిషన్ను నియమించాలని సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరాడు. ఇలా జగన్ ప్రభుత్వంలో చిత్రహింసలకు గురైంది ఒక్క సూర్యనారాయణే కాదు, ఉద్యోగుల తరపున మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ట్రీట్మెంట్ నే జగన్ ఆయన గ్యాంగ్ ఇచ్చిందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.